నాకు 4 కొడుకులు అని ఎంతగానో మురిసిండో గీ తాత. అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాడు కావచ్చు ఇప్పుడు. కొడుకులు చిన్న ఉన్నప్పుడు ఎద మీద ఎత్తుకొని ఎంత సంబరపడ్డాడో, ఎన్నిసార్లు ముద్దు చేసిండో. ఇప్పుడు అంతకంటే ఎక్కువ తండ్రిని షీదిరించుకుంటున్నారట కొడుకులు. తండ్రికొచ్చే పింఛన్ పైసల కోసం బయటికి నెట్టేసిండ్రట. అయ్యో పాపం, నడవలేని పరిస్థితులున్నోడు ఎట్లా కలెక్టర్ ఆఫీస్కు చేరుకున్నాడు గాని తన కొడుకులను కాసింత మందలియుండ్రని చెప్పుకున్నాడట ఆఫీసర్లకు. ప్రజావాణి కాడికి వచ్చి తన గోడెల్ల పోసుకున్నాడట. హన్మకొండ జిల్లా కమలాపురం మండలం గూడూరులుండే పిల్లల నారాయణ కష్టాలివి. పంతులు నౌకరు చేసి రిటైర్ అయిందట. 4 కొడుకులల్లా 3 సర్కార్ నౌకరు చేసేటోళ్ళేనట. అంటే కొడుకులకు కొలు వచ్చేతానికి తాను ఎంత చెమట పడిచిండో ఏమో కదా. అంతేకాదు 16 ఎకరాల భూమిని సంపాదించి 4కి సమానంగా వంచిచ్చిండట. అట్లా చేసిన తండ్రిని ఎంత మంచిగా చూసుకోవాలి ఏం కథ. అయ్యా నువ్వు లేంది మేం లేమే నాయనా, నీ కష్టంతోనే ఇప్పుడు 4 మెతుకులు తింటున్నాం. తండ్రి నీ చెమట సుక్కల కష్టంతోనే తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నాం అని ప్రతిరోజు కాళ్ళు మొక్కి నెత్తిన పోసుకోవాలి. కానీ ఆ కంత్రి కొడుకులు బుక్కెడు బువ్వ పెట్టేతానికి కూడా తండ్రి పింఛన్ పైసలు కావాలని బయటికి నెట్టేసిండ్రట. వాళ్ళని కొడుకులు అంటారా? అస్సలే అనొద్దు, మనుషులని కూడా అనొద్దు. పాపం చివరి రోజులల్లా ఎంత మంచిగా చూసుకోవాలి ఏం కథ. ఏం తక్కువ 90 ఏండ్లు ఉన్నోడు ఏం పని చేస్తాడు, ఎక్కడని పోతాడు. భార్య చాలా దినాల కింద కాలం చేసుడితోని ఇట్లా ఒంటరోడై బతకలేక బతుకుతున్నాడట. ఇగో చూడుండ్రి, కొడుకు పుట్టాలే కొడుకులు పుట్టాలి అని కోరికలు కోరేటోళ్ళు కొడుకులు కాదు పుట్టాల్సింది. ముసల్తనానికి 4 మెతుకులు పెట్టే పిల్లలు పుట్టాలి. వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అనేది కాదు. ఈ రోజులల్లా బిడ్డలే కొడుకుల కంటే మంచిగా చూసుకుంటున్నారు తండ్రులను.